హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఏపీ రెట్ మరియు డిఎస్సి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్లో బాగా హెల్ప్ అయ్యే 5 యాప్స్ గురించి మీకు ఇక్కడ రివ్యూ చేస్తాను. సో అంతకంటే ముందుగా ఇక రకాలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా అప్డేట్స్ ఎవరికి మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్క్రీన్ పై కనిపిస్తున్న 5 యాప్స్ గురించి ఇప్పుడు మీకు రివ్యూ చేస్తాను. సో ఫస్ట్ మనకు ఏపీటీఎస్ డిఎస్సి 2018 యాప్ అనమాట. సో ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సైకాలజీ సంబంధించి డేటా అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనకు కరెంట్ అఫైర్స్ కనుక పరిశీలించినట్లయితే మీరు చూడొచ్చు. సో సౌర కుటుంబం, కరెంట్ అఫైర్స్ అండ్ విపత్తు రకాలు చాలా మంచి డేటా అనేది ఇక్కడ మనకు పొందుపరచడం అయితే జరిగింది. సో స్పెషల్గా మనకు ఇది టెట్ మరియు డిఎస్సి సంబంధించి మాత్రమే ఇక్కడ తయారు చేయడం జరిగింది అనమాట. సో ఇది మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా మనకు డిఎస్సికి, టెట్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా మొత్తాన్ని కూడా. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆల్రెడీ సిలబస్ని కంప్లీట్ చేస్తున్న వారికి తెలిసి ఉంటుంది ఈ యొక్క డేటా అనేది మనకు యూస్ఫుల్గా ఉంటుందో లేదో అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వరకు సమాచారం అనేది ఈ యొక్క యాప్లో మనకు పొందుపరచడం అనేది జరిగింది. ఈ యొక్క యాప్స్ తాలూకు లింక్స్ అన్నిటి కూడా కింద కామెంట్ సెక్షన్లో పొందుపరిచాను. సో తప్పకుండా అక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మనకు విద్యా దృక్పథాలకు సంబంధించి డేటా అయితే మీరు చూస్తున్నారు. సో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 తాలూకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంతేకాకుండా క్వశ్చన్స్ వారీగా కూడా మనకు డేటా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకు తెలుగు ఉంది. సో తెలుగులో మనకు ఛందస్సు, అలంకారాలు, సందులు, సో ఇలా చాలా మంచి సమాచారం అనేది ఇక్కడ పొందుపరిచారు. సో ప్రతి దానికి కూడా మనకు ఎగ్జాంపుల్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ప్రశ్నలు కూడా ఉంటాయి. సో ఆ యొక్క ప్రశ్నలకి తగ్గ సమాధానం కూడా ఏ విధంగా అడుగుతారు అనేది కూడా మనకి ఇక్కడ పొందుపరచడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఒక మంచి మెటీరియల్ మీ దగ్గర లభించేంత వరకు ఈ యాప్స్ అనేవి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో కంటెంట్ పరంగా మనకు ఇంగ్లీష్ కూడా చాలా ఉందన్నమాట డేటా అనేది. సో ఇది మనకు ప్రిపరేషన్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ మనకు ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో కూడా మనకు ఇక్కడ డేటా అనేది ఉంటుంది. అది మనకు అండర్స్టాండ్ అవడానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా ఇక్కడ డేటా ఉంది. సో ఇక్కడ ఈ ఒక్క యాప్లోనే దాదాపు అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తూ ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసి ఉండొచ్చు చాలా టాపిక్స్ని కవర్ చేస్తూ ఇక్కడ మనకు డేటా అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు లాభ నష్టాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నారు. ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ యొక్క క్వశ్చన్స్కి ఏ విధంగా చేయాలనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ మనకు సైన్స్ చూద్దాం. సో సైన్స్లో కూడా మనకు చాలా డేటా అనేది మనకు ఇక్కడ పొందుపరిచారు. సో జస్ట్ అక్కడ మనం టచ్ చేస్తే చాలు నెక్స్ట్ పేజ్కి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. సోషల్ పరంగా మనం ఆ డేటా కూడా మనకు ఇక్కడ ప్రముఖంగా అయితే ఇవ్వడం జరిగింది. సైకాలజీ సంబంధించి డేటా కూడా ఉంది. సో జస్ట్ అక్కడ మనం యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే చాలు. ఇది మనకు ఆఫ్లైన్ విధానంలో పనిచేస్తుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకి ఇంకా నెట్ అయితే అవసరం లేదనమాట. ఆఫ్లైన్లో పనిచేస్తుంది కాబట్టి ఇక ఒక్కసారి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మాత్రమే నెట్ యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకు న్యూస్ ట్యాగ్ యాప్ అయితే ఉంది. ఈ యొక్క న్యూస్ ట్యాగ్ యాప్ అనేది మనకు కరెంట్ అఫైర్స్కి యూజ్ అవుతుంది అనమాట. ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ న్యూస్ ట్యాగ్ యాప్ అనేది మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, మనం మనీని కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో మనం ప్రతిరోజు కూడా మనం మనీని అయితే ఎర్న్ చేయొచ్చు. ఈ యొక్క యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. మంత్లీ మనం 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ మీ స్క్రీన్ లో చూస్తుండొచ్చు చాలా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క టాపిక్స్ అన్నిటి పరంగా ప్రతిరోజు కూడా మనకు ఎప్పటికప్పుడు వచ్చే తాజా అప్డేట్స్ అన్నిటిని కూడా మనకు ఇక్కడ చూపిస్తుండడం అయితే జరుగుతుంది అనమాట. ఇది చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. నేను ప్రతిరోజు కూడా దీన్ని చూస్తున్నా. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు మనీ పరంగా లక్షల్లో కూడా సంపాదించిన వాళ్ళు అయితే ఉండడం అయితే జరిగింది. సో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అయితే ఈ యొక్క సెక్షన్లో అయితే ఉన్నారు. సో ఈ విధంగా మనకు మనీ పరంగాను అంతేకాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ యొక్క న్యూస్ ట్యాగ్ యాప్ అనేది మనకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేటంటే జనరల్ సైన్స్ యాప్ అనమాట. ఈ యొక్క జనరల్ సైన్స్ యాప్ అనేది మనకు ఇది కూడా ఆఫ్లైన్ విధానంలో పనిచేస్తుంది. సో ఒక్కసారి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, ఇంటర్నెట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సంబంధించి డేటా అయితే ఇక్కడ మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో చాలా క్లియర్గా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు. సో బయాలజీ సంబంధించి చాలా టాపిక్స్ అయితే వీళ్ళు సో క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు ఇక్కడ యాడ్స్ వస్తుంటే నేను ఇంటర్నెట్ ఆన్ చేశాను కాబట్టి మనకు రావడం జరుగుతుంది. ఆఫ్ చేస్తే మనకు ఎటువంటి యాడ్స్ అనేవి రావన్నమాట. సో మంచి డేటా అనేది ఆఫ్లైన్ విధానంలో మనకు లభించడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా వీటన్నిటిని డౌన్ చేసుకోండి. సో కింద కామెంట్ సెక్షన్లో ఈ యొక్క యాప్స్ తాలూకు లింక్స్ అన్ని కూడా ఇచ్చాను. సో ఈ యొక్క 5 యాప్స్ అని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు యూస్ఫుల్గా ఉన్న వాటిని ఉంచండి మొబైల్ ద్వారా, తర్వాత రిమూవ్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. సో నెక్స్ట్ మనకు కెమిస్ట్రీ యాప్ ఉంది. సో ఇక్కడ మనకు కెమిస్ట్రీ సెక్షన్ పరంగా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ మనకు షార్ట్ కట్లో మనకు చాలా ఇంపార్టెంట్ డేటాను కూడా మనకు మెన్షన్ చేశారు. సో తర్వాత మనకు ఫిజిక్స్ ఉంది. ఫిజిక్స్ పరంగా మనకు చాలా టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు క్విజ్ కూడా ఉందన్నమాట. చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. క్విజ్ పరంగా మనకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ యొక్క టాపిక్స్ని పరంగా ప్రిపేర్ అవుతూ పక్కన మనకు టైమింగ్ కూడా ఉంది. మీ యొక్క రైట్ హ్యాండ్ వైపు చూస్తూ ఉండవచ్చు. సో ఇక్కడ మనకు టైమింగ్ కూడా ఉందన్నమాట. ఆ విధంగా మనకు ప్రిపరేషన్ కూడా ఏ విధంగా అవుతున్నారు
వాడుతున్నాం అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు TRT తెలుగు సంబంధించి ఒక యాప్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క యాప్ ద్వారా ఏంటంటే మనకు ఇంతగా తెలుగు చూసాం కదా, ఇక తెలుగు సంబంధించి మరింత డెప్త్ సమాచారం అనేది మనకు ఈ యొక్క టెట్ మరియు డిఎస్సి సంబంధించి ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక మనం చూసినట్లయితే సందులు, వ్యాకరణ పరిభాషలు, తెలుగు సందులు అవన్నీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇది కూడా మనకు ఆఫ్లైన్లోనే మనకు డేటా అయితే ఉంటుంది. ఈ యొక్క సెక్షన్ మాత్రం మనకు ఆఫ్లైన్లో మనకు ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు సంస్కృత సందులు, తెలుగు సందులు అని ఇచ్చారు. సో ప్రతిదీ కూడా మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ డేటా అనేది ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఉదాహరణతో పాటుగా మనకు వివరించాడు కాబట్టి చాలా చక్కగా మనకు అండర్స్టాండ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు అద్వైత పరిణామం అని చెప్పి మనకు ఒక డేటా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తంగా డేటా అనేది మనకు చాలా క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఇలా చాలా టాపిక్స్ అనేది మనకు ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు మనకు ఇవన్నీ కూడా మీకు మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆన్లైన్లో జరుగుతాయి. బట్ స్టడీ మెటీరియల్ మాత్రం మనకు తెలుగులో అండ్ అంటే ఆఫ్లైన్ విధానంలో లభిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అనమాట. ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. టాపిక్స్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో కంటెంట్ పరంగా మనకు చాలా మంచి డేటా అయితే ఇక్కడ ఉండడం జరిగింది. తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రతి టాపిక్ కూడా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది నార్మల్ యూజర్కి బాగా చదివిన వారికి కూడా మనకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు ఏవైతే యాప్స్ గురించి వివరించానో అవన్నీ కూడా మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో మనకు వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. మంచి రేటింగ్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. సో తప్పకుండా ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఈ యొక్క లింక్స్ అన్ని కూడా లింక్ చేశాను. సో దయచేసి కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేసి ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.